మెదక్ జిల్లా టెక్మాల్ మండల పరిధిలోని దాదాయిపల్లి గ్రామం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. స్థానిక ఎన్నికల్లో హైకోర్టు న్యాయవాది నరసింహారావు దేశపాండే గ్రామ సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలుపొందిన నాటి నుంచి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా తన సొంత నిధులతో సుమారు 80 లక్షలు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ఉండటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ కొండంత అండగా భరోసానిస్తూ గ్రామానికి అండగా నిలుస్తూ అభివృద్ధి ఫలాలను పంచేందుకు సిద్ధంగా ఉన్నారు దేశపాండే. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు మారినా రైతుల కన్నీళ్లు మారటం లేదని ఆవేదనతో ప్రతి రైతు రాజుగా రాజ్యమేలాలన్నదే తన లక్ష్యమని సర్పంచ్ నరసింహారావు పేర్కొన్నారు. ఉన్న ఊరును కన్న తల్లిని మరిచిపోకుండా అభివృద్ధి పరిచేందుకు తన వంతు కృషి చేస్తూ ముందుకు సాగుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందు ఉంచాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్నానని ఆయన అన్నారు. గ్రామ ప్రజానికానికి సురక్షితమైన నీరు అందించేందుకు వాటర్ ప్లాంట్లను అమర్చారు. ఇందులో భాగంగా గ్రామంలోని రైతులకు పంట మార్పిడి విధానంపై అవగాహన కల్పిస్తూ లాభసాటి అయిన ఆయిల్ పామ్ సాగు వైపు వారిని ప్రోత్సహిస్తున్నారు. విద్యా అభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు సాధ్యపడుతుందనే ఉద్దేశంతో ఆయన విద్యారంగానికి విశేష సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మార్చాలనే సంకల్పంతో ఏకంగా 2.50 లక్షల విలువైన క్రీడా సామాగ్రిని పాఠశాలలకు అందజేశారు. దీంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉన్నత చదువుల కోసం పక్క ఊళ్లకు వెళ్లే విద్యార్థులకు సౌలభ్యం కోసం 25 సైకిళ్లను పంపిణీ చేశారు. జోగిపేట పట్టణానికి రాకపోకలు సాగించేందుకు ఒక విద్యార్థినికి ఎలక్ట్రికల్ స్కూటీని కూడా బహుమతిగా అందజేసి తన వంతు ఉదారతను చాటుకున్నారు. గ్రామంలో ఉన్న పాఠశాలలో 2 టీచర్లు ఉండగా ఓ టీచర్ శిక్షణ నిమిత్తం కార్యాలయ పనుల నిమిత్తం తిరగాల్సి వస్తుందని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లడంతో తన సొంత డబ్బులతో విద్యా వాలంటరీ ఏర్పాటు చేసి విద్యా అభివృద్ధికి కృషి చేశారు. తన గ్రామం సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా ముందుకు సాగాలన్న సదుద్దేశంతో వయోజన విద్యా కార్యక్రమాన్ని కూడా గ్రామంలో తీసుకొస్తున్నట్లు ఆయన చెప్పారు. 30 లక్షలు విలువ చేసే తన సొంత భూమిని గ్రామ పంచాయతీకి ఇచ్చి ఉన్నత అధికారుల సమక్షంలో అందులో కొబ్బరి మొక్కలు నాటారు. పార్క్ పేరు వనజీవి రామయ్యగా నామకరణం చేశారు. అల్లం దుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ రేణుకారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని కూడా అమలుపరిచారు. మద్యానికి బానిసై పచ్చని సంసారంలో మద్యం మత్తు కాటు వేస్తుందని మాయం చేస్తుందని ఈ నిర్ణయం పట్ల రేణుకారెడ్డి దేశపాండే నరసింహారావును గ్రామానికి విచ్చేసిన ప్రముఖులు అభినందించారు. హరితవనంగా దాదాయిపల్లి గ్రామాన్ని పచ్చదనంతో కలకల్లాడించాలనే లక్ష్యంతో లక్ష వ్యయంతో సుమారు 300 మొక్కలను కొనుగోలు చేసి పంపిణీ చేశారు. గ్రామస్తులు కోరుకున్న రకాల మొక్కలను ప్రత్యేకంగా తెప్పించి మరీ ఇస్తుండటంతో పర్యావరణ పరిరక్షణపై ఆయనకున్న నిబద్ధత స్పష్టమవుతోంది. 5 ఏళ్లలో చేయాల్సిన అభివృద్ధి 6 నెలల్లో చూపించి గ్రామం ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చేశారంటూ గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సమస్య ఏదైనా దాన్ని పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ ముందే ఉంటానని సొంత నిధులతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఆదర్శంగా మలుస్తున్న సర్పంచ్ నరసింహారావు దేశపాండే సంకల్పం నెరవేరి దాదాయిపల్లి జిల్లాలోనే ఉత్తమ గ్రామంగా నిలవాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దాదాయిపల్లి గ్రామ ప్రజలందరూ తెలియజేస్తూ ఇంత మంచి సందర్భంలో గ్రామ సర్పంచ్ గారు విద్యావేత్తలు కాబట్టి ఆ గ్రామం యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. నిజంగా విద్యను అభివృద్ధి చేయడానికి కృషి చేసినట్లయితే మనం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాం కాబట్టి ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారికి ప్రత్యేక తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీ సర్పంచ్ గారు ఇంతగా మీకు చేదోడవాదాడు ఉన్నారు కాబట్టి మీ విద్యార్థులందరూ కూడా ఉజ్వల భవిష్యత్తుకు ఆయన నాంది పలుకుతున్నాడు. దయచేసి మీరందరూ కూడా బాగా చదివి ఈ గ్రామంలో మంచి IAS IPS మంచి ఉన్నత విద్యను అభ్యసించి బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ యొక్క శ్రమ అనేది తగ్గుతుంది ఉద్దేశంతో ఇంతకుముందు చంద్రతాండలో ఒక 23 సైకిళ్ళు ఇచ్చినాము, బందీపూర్లో గిట్ట 32 సైకిళ్ళు ఇచ్చినాము. అందరూ వాళ్ళకు టైం కానీ ఎడ్యుకేషన్ మీద ఇంకా కొంచెం ఈజీ కానీ అర్థమైపోయిన ఉద్దేశంతో సైకిల్ గ్రామ డెవలప్మెంట్ విలేజ్ డెవలప్మెంట్ దాదాయిపల్లి గ్రామంలో సుమారు 80 లక్షల రూపాయల సొంత నిధులతో నేను కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైతే ఉన్నదో హనుమాన్ టెంపుల్ నుంచి దుర్గమ్మ గుడి వరకు రోడ్ ఒకటి, ఇల్లమ్మ గుడి దగ్గర రోడ్ ఒకటి, బీసీ కాలనీలో
సిసి రోడ్డు, తర్వాత వనజీవి రామయ్య గారు, పద్మశ్రీ వనజీవి రామయ్య గారి పేరు మీద స్కూల్ దగ్గర ఒక పార్క్ గిట్ట ఏర్పాటు చేయడం జరిగింది. సొంత ల్యాండ్ 30 లక్షల సొంత ల్యాండ్ కోసం అక్కడ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల కింద మన స్కూల్లో 2.5 లక్షల రూపాయలతోటి ప్లే ఐటమ్ తీసుకురావడం జరిగింది. గ్రౌండ్లో వాళ్ళు స్కూలు ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టుగా ఒక వాలంటీర్ గిట్ట మనం ఏర్పాటు చేసిన ఒక 6 months బ్యాక్. ప్రజెంట్ గిట్ట అక్షరాస్యత గ్రామంలో 100% అక్షరాస్యత వస్తేనే విలేజ్ డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో గ్రామంలో గిట్ట వయోజన విద్య వాలంటీర్లు వ్యవస్థను తీసుకురావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఇప్పుడు ఒక అమ్మాయి పనిచేస్తుంది. ఒక్కొక్క అమ్మాయికి 6 నుంచి 7 మంది వయోజనులు అప్పచెప్తున్నాము. 3 months లోపల వాళ్ళు తమంతలో తాము రాసుకునేటట్టు, చదువుకునేటట్టు, అక్షరాలు దిద్దేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.